బప్పి లహరి మ్యూజిక్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ. ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెల లేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. అనురాగం అందంలా మెరిసింది నీ కళ్ళలోనా. అనురాగం అందంలా మెరిసింది నీ కళ్ళలోనా. కదిలే నా ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం. కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఓ హో హో హో. ఆ హా హా హా.
పూలై నిండాలి దోసిళ్ళలోన ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం నీ నవ్వే మల్లె పూలై నిండాలి దోసిళ్ళలోన నా సోయగాలు పాడాలి యుగ యుగాలు అలలై నా సోయగాలు పాడాలి యుగ యుగాలు వాగు వంక కలవని నాడు ఏ వెల్లువారాదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ కాలంతో ఈ బంధం ఈడెల్ల మెచ్చింది నన్ను అల్లుకోనా నీ తోడై నీలేత కోవెలలోన కాలంతో ఈ బంధం ఈడెల్ల మెచ్చింది నన్ను అల్లుకోనా నీ తోడై నీలేత కోవెలలోన నీవే నా రాజ పదవి నీవే నా ప్రణయ రాణివి నీవే నా రాజ పదవి నీవే నా ప్రణయ రాణివి నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెల లేదులే జం 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 తన జం 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 తన జం లా 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 లా. థ్యాంక్ యూ Thank you అండి very పాట much. కంటే వెంకట్ గారి డాన్స్ ఎక్కువ ఉంది పాట కూడా ఉందిగా ఎక్కడన్నా ఏమైనా వస్తువులన్నీ పడిపోయామో చూసుకోండి. వెంకట్ గారు దుమ్ము లేపేశారు. నిజంగా చాలా బాగా పాడారండి ఇద్దరు కూడా హుషారుగా. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. నెక్స్ట్ పాట మా శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ఊరి కథ చిత్రం నుంచి మామ కూతురా నీతో మాటున్నది అనే పాట నాతో కలిసి పాడబోతున్నారు. జేబి రాఘవులు గారి సంగీత సారథ్యం, అలాగే మైలవరపు గోపి గారి సాహిత్యం. మావ కూతురా నీతో మాటున్నది, పడుచు గుండె నీ పొందే కోరుతున్నది. నువ్వు అవునంటే జొన్న చేను చాటున్నది చాటున్నది. మావ కూతురా ఆ, ఆ,
పగల మారి బావయ్యో యాతమెక్కుదామన్న నీయూసే అరకదున్నుతూ ఉన్న ఆధ్యాసే యాతమెక్కుదామన్న నీయూసే అరకదున్నుతూ ఉన్న ఆధ్యాసే పూలు ముడవబోతున్న నీవోసే నీ చల్ల చిలకబోతున్న ధ్యాసే ఓ మావ కూతురా నీతో మాటున్నదే పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్న చేను చాటున్నది చాటున్నది మావ కూతురా పగలంతా కోరికతో తెలవారే రేమో పగటి కలలు సరిపోయే పగలంతా కోరికతో తెలవారే రేమో పగటి కలలు సరిపోయే వలపేమో నీ చెంతకు తరిమింది పాడు సిగ్గేమో పగ్గమేసి లాగింది ఓ మావ కూతురా నీతో మాటున్నది పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే చున్న చేను చాటున్నది చాటున్నది మావ కూతురా థ్యాంక్ యూ సూపర్ అండి ఉండండి ఇక్కడే మీరు ఇక్కడే ఉండాలి శంకర్ గారు శంకర్ గారు త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి ఆయనకి వెంట వెంటనే పాటలు ఇచ్చేస్తున్నారండి ఎవరు కూడా అన్యత భావించొద్దు దయచేసి అలకల తీరిన కన్నులు ఏమనే ప్రియ అనే చక్కటి పాట మా రాధిక గారితో కలిసి శంకర్ గారు పాడబోతున్నారు మా నాన్న నిర్దోషి అనే చిత్రం నుంచి ఈ పాట పెండ్యాలయ నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యం అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం శంకర్ గారు డాక్టర్ శంకర్ గారు ఈ మధ్య మా అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు రీసెంట్లీ కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్గా ఆయన ప్యాషన్ సింగింగ్ 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 రాధిక గారు ఇక్కడే మన శారదా బస్ స్టాప్ దగ్గరనే ఉంటారు ఈ మధ్య మాకు పరిచయం అంటే పాపులర్ సింగర్ ట్విన్ సిటీస్లో సార్ అయితే ఇంకా చెప్పలేము ప్రతి ఎవ్రీడే వీ కెన్ సీ హిమ్ ఇన్ త్యాగరాయ సభ కానీ ఇంకా సిటీ కల్చరల్ కానీ ఎల్ఐటి కానీ చాలా 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 ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూఆర్ అవైలబుల్ విత్ అస్ ఆల్ ద టైమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే రాధిక గారు ఒక విషయం నేను డెఫినెట్గా చెప్పాలి సార్ నన్ను పొగిడినప్పుడు నేను కూడా ఎంతో కొంత నేను అంటే కేవీలో పనిచేస్తూ రిటైర్ అయ్యే వరకు కొద్దిగా అంటే ఈ ఫీల్డ్ కొద్దిగా దూరంగా ఉన్న ఆ టైంలో గూగుల్ వెతికి ఎక్కడున్నాడు మా శంకర్ సార్ అని చెప్పి వెతికి నన్ను తీసుకొచ్చి ఆయన స్టూడియోలో పాడించి ఒక పునర్జన్మ ఒక రకంగా నాకు పునర్జన్మ అంత క్రెడిట్ ఎవ్రీథింగ్ గోస్ టు మురళి గారు ఈజ్ థ్యాంక్ యూ మురళి గారు ఒక ఎక్సలెంట్ సింగర్ ని మీరు ప్రెజెంట్ చేశారు గ్రేట్ సోర్స్ ఆఫ్ మోటివేషన్ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియా అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా ఆ, ఆ,
ఏమని ప్రియా అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా కదలే పూల గాలి నా ఎదపై తేలి తేలి కదలే పూల గాలి నా ఎదపై తేలి తేలి ఏ కథలో తెలుపసాగే ఏ కలలో పలుకసాగే ఆ తీయని గాథల రాధవు నీవే ప్రియా నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా ఆ ఆ ఆ ఆ అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియా అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా మదిలో రాగమాల నవవధువై పొంగువేళ అతనువే పల్లవించే అణువణువే పరవశించే ఆ గానములో నన్ను లీనము కాని ప్రియా నీ ప్రాణములో ఒక ప్రాణము కాని ప్రియా ఆ ఆ అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియా అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి మెలోడీ సాంగ్స్, ఒక హుషారైంది ఒకటి మెలోడీ. శంకర్ గారు, అలాగే రాధిక్ గారు, అలాగే నేను చాలా బాగా పాడాము. ధన్యవాదాలు. తర్వాత రవిప్రసాద్ గారిని అలాగే పావని గారిని ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఇది మల్లెల మాసం అనే చక్కటి పాట ఇద్దరు కలిసి పాడబోతున్నారు. రవిప్రసాద్ అల్లుడు దిద్దిన కాపురం చిత్రం నుంచి. రవిప్రసాద్ గారు ఎల్ఐసిలో ఆఫీసర్గా ఈ మధ్యన రిటైర్ అయ్యారు. సో ఇది ప్యాషనెట్ సింగర్ ఆల్సో. వీఆర్ లక్కీ దట్ ఈజ్ అవైలబుల్ విత్ అస్. ఇంకా పావని గారు అయితే తను నాగోల్ నుంచి పాపం పిలిచినప్పుడల్లా పరిగెత్తుకు వస్తుంది. సో ప్యాషనెట్, ఎప్పుడు సింగింగ్ మీదనే ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు మా బ్యానర్ మీద. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సాంగ్స్ నాకు ప్యాషన్ అయినా కానీ ఒకవేళ నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొకపోయినా వినడానికైనా కంపల్సరీగా వచ్చేవాడిని, ఎందుకంటే ఇంత మంచి మంచి సింగర్స్ పాటలు మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఛాన్స్. ఇది మల్లెల మాసం వలపుల వారం ప్రేమకు తీరం
ఈ మల్లెల మాసంలో చెలి కొమ్మలలో తొలి కోయిలగా చిగురాకుల ఊయలలుగే వసంతమిక వచ్చెనులే వయసునులి వెచ్చనలే ఉషసులిక కన్నులులే మనసులిక వెన్నెలలే కడిగిత్తడిలో ఎదహత్తుకునే పడుతాకుల పందిరి వేసే ముహూర్తమిక ఆగతులే ముడేయిక వీడదులే జతే ఒక చావళిగా శృతేయిక మించెన్నులే వేణువు వంతెన వేసే మనోదయాలోనే పర్వం పదే పదే విరబూసేనే సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే పిలుపులు ప్రియా ప్రియా అనురాగాలే తడబడు పెదవుల చప్పుడే తగిలిన ముద్దులో ఇప్పుడే అడగక తప్పదు అప్పుడే అలిగిన సొగసులు గుప్పెడే పిరి గంటలలో చలి మంటలలే ఒడి గంటలు మోగిన వేళ కులుకు ముళ్ళు గుచ్చుకుని వదలు అరవిచ్చెనులే చిలుకువల కన్నులలో నెమలి కళ్ళలొచ్చెనులే హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే హంపిని కాసిన సొంపుల రేయివి నీవేలే ప్రేమకు పాటలు నేర్పిన పల్లవి నీవేలే పూచిన ఆశల పువ్వుల పల్లకి నీవేలే కుడి భుజమదిరెను గుట్టుగా శుభశకునములకు గుర్తుగా ఒడినెకు చాటున మొక్కల తడమకునే నా సిగ్గిలా తొలి చూపులనే గాలింపులలో జల్లించకు మన్మథమాల వయస్సుకు వాకిలిలే ప్రియాది దాటవలే ఇది మల్లెల మాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుని సాయం కోరిన గేయం మలలో తొలి కోయిలలా చిగురాకుల ఊయలలుగే వసంతమిక వచ్చెనులే వయసునులి వెచ్చనలే జతే ఒక చావళిగా శృతేయిక మించవలే ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా చాలా బాగా పాడారు కదండి. ఈ పాటలన్నీ కూడా చాలా ఇందులో ఉన్న పాటలు మేమంతా నేర్చుకున్నామండి. కృష్ణ గారి డూయట్స్ అన్నీ కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి.
మేమంతా మురళి గారి ఈ పాటలు పాడుతుంటే హాయిగానే ఉంది, ప్రోగ్రామ్ చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ మురళి గారి కష్టం చాలా ఉందండి. ట్రాక్స్ కోసం ఎంతో తిప్పలు పడి ఇవన్నీ కూడా తెప్పించి చేయించి చాలా చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం అంతా ఈ ప్రోగ్రాంలో ఉంది. 7 to 7:30 మధ్యలో మన జూనియర్ కృష్ణ గారు ఉన్నారు, ఇక్కడ డ్యాన్స్ చేస్తారు. రెండు డ్యాన్సులు ఉన్నాయండి 7 to 7:30 మధ్యలో. మధు గారు ఒకసారి ఇక్కడ రావాలి. మధు గారు ఇక్కడ మల్కాజ్గిరి ఆనందబాగ్లో ఉంటారు. తను చాలా డ్యాన్స్ మాస్టర్ అనమాట, చాలా స్కూల్స్లో నేర్పిస్తూ ఉంటారు అనమాట. సో ఆయన ప్రదర్శన ఒక 7 to 7:30 మధ్యలో ఒక 2 సాంగ్స్ చేస్తారు. థ్యాంక్ యూ. కృష్ణ గారి వీరాభిమానండి ఆయన. నెక్స్ట్ పాట అండి జగదీష్ గారు అలాగే కృష్ణవేణిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు పాడబోయే పాట చాంగుబళ బాగుంది కదా అనే హుషారైన పాట నెంబర్ 1 చిత్రం నుంచి వీరి ఇరువురు కలిసి పాడబోతున్నారు. హలో. జగదీష్ గారు ఇక్కడ అల్వాల్లో ఉంటారండి. యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ ఏసో నగర్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. తను ట్రాక్స్, పాపులర్ సింగరు, బాలు గారి పాటలు అయితే చింపేస్తారు. థ్యాంక్ యూ. హలో. చాంగుబళ బాగుంది కదా తమజోరు. చెంగుమని చెంగుమని జత చేరు. ఇది ఇన్నాళ్ళు ఎరుగని తాకిడి, ఎదురయ్యింది తొలకరి సందడి. జోడు కమ్మంది వింత ఈడు, ఈడు ఇమ్మంది వంత పాడు. అబ్బబ్బో ఎప్ప చెప్పదులే చాంగుబళ బాగుంది కదా తమజోరు. చెంగుమని చెంగుమని జత చేరు. కంటి కొనలు ఎరుపెక్కగా కనుగొంటి నిన్ను తగు జంటగా. జుంటి తేనె తొనికించగా ముని పంటి పదును పెదవంటగా. ములివెచ్చగా చనిరెచ్చగా అబ్బబ్బ ఓయబ్బ చెప్పద్దులే చాంగుబళ బాగుంది కదా తమజోరు. చెంగుమని చెంగుమని జత చేరు.
మొదలయ్యింది తొలకరి సందడి జోడు కమ్మంది వింత ఈడు ఈడు ఇమ్మంది వంత పాడు అబ్బబ్బో యబ్బ, చాంగుబళ బాగుంది కదా కమజోరు చెంగుమని చెంగు చెంగుమని జత చేరు. థ్యాంక్ యూ. సూపర్గా పాడారండి ఇద్దరు కూడా. అంతే హుషారుగా పాడారు. పాట ఎంత హుషారుగా ఉంటుందో అంతే హుషారుగా ప్రజెంట్ చేశారు. వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. మా ఆఫీసర్స్, మోడర్న్ ఆఫీసర్స్ కాలనీకి మన ప్రెసిడెంట్ అయినటువంటి మా వంశీ గారు వచ్చారండి. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సాదర స్వాగతం అండి. అలాగే శివరామకృష్ణ గారు కల్చరల్ ఇన్ఛార్జ్ అండి, ఆయన కూడా వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రమేష్ గారు అడ్వైజర్గా ఉంటారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. వచ్చినందుకు మా ప్రోగ్రాంకి వచ్చి ప్రోత్సాహంగా కూర్చుంటారు ఎప్పుడు కూడా. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరైనా సరే అసోసియేషన్ వాళ్ళు ఉన్నట్టయితే పేరు పేరున వాడికి ధన్యవాదాలండి, వచ్చినటువంటి వారందరికీ కూడాను. నెక్స్ట్ పాట శ్యామ్ సుందర్ గారు అలాగే రాధిక గారు కలిసి పాడబోయే పాట సిరిమల్లె సొగసు అనే పాట పాడబోతున్నారు. పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుంచి. హలో హలో సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే. పానుపు మురిసింది మన జంట చూసి, వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి. పానుపు మురిసింది మన జంట చూసి, వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి. వలచిన ప్రియుని కలిసిన వేళ, వలచిన ప్రియుని కలిసిన వేళ, తనువంత పులకింతలే. సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే. ఓ
చెలిమి నిజమైన కలిమి నీ తోటి చెలిమి నిజమైన కలిమి నిలవాలి కలకాలము సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు ఈరే నీ కోసమే ఓ ఓ చాలా బాగుంది అని చెప్పడానికి ఒక విజిల్ మా దిలీప్ గారు వేస్తారు. చాలా సంతోషం అండి. చక్కటి పాట వినిపించినందుకు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ పాట శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. హే పొద్దంతా చూశాను అని హుషారుగా వస్తున్నారు కృష్ణవేణితో కలిసి. చీకటి వెలుగులు చిత్రం నుంచండి ఈ సాంగ్. చక్రవర్తి గారి సంగీతం, అలాగే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వచ్చినటువంటి ఈ చక్కటి పాట. లేదా కృష్ణవేణి, కృష్ణ రావాలి. తర్వాత మేల్ సింగర్స్ అంతా సోలోస్ ఉన్నాయండి. వస్తుంది అమ్మ, ఊరుకోదు. కృష్ణవేణి పరిగెత్తుకుంటూ వచ్చింది కాబట్టి దానికి రెస్ట్ ఇద్దామండి. ఒక పూలరెమ్మ అపరంజి బొమ్మ అడిగింది తానే అడిగింది ఏమని మామాజీ ఏమని ఏమని మామాజీ ఏమని నా చిగురు చంపలోన నీ చెలియ ఏదని అడిగింది ఆ పూలరెమ్మ చూశాను బొత్తంతా వేచాను రాత్రంతా
కొండ శిఖరం నీలాల గగనం అందుకుంది నాతో అంటుంది. ఏమని మామాజీ ఏమని ఏమని ఓ బేబీ ఏమని తనలాగే మన వలపే ఎదిగెదిగి పోవాలని అంటుంది ఆ కొండ శిఖరం. హే చూసాను పొద్దున్న వేచాను రాత్రంతా కొండపైన దిగురాకు కొనలో నా నీ కోసం ఓ బేబీ బేబీ ఓ బేబీ బేబీ బేబీ. విజిల్స్ అన్ని శంకర్ గారే వేస్తారు. నిజంగా గ్రేట్ అండి బాబు. నెక్స్ట్ తనకి చెప్తాను. మా వైస్ ప్రెసిడెంట్ చతుర్వేదుల శ్రీనివాస్ గారు వచ్చారండి. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇంత హాయిగా సంతోషంగా ఎంతో ఇదిగా పాడుకుంటున్నామంటే దానికి కారణం మా మహాదేవ్ గారండి. సౌండ్ అసలు ఇంత కూడా తేడా లేకుండా ఎంతో శాంతంగా కూర్చొని మాకు నిజంగా అండి మహాదేవ్ గారు ఉంటేనే చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆయనలో చాలా కళ్ళు ఉన్నాయండి. ఎన్నున్నా కూడా అలా శాంతంగా కూర్చుంటారు మాకందరికి కూడాను. ఇంకోటి విషయం ఏంటంటే లెగండి మహాదేవ్ గారు, శ్రీశ్రీ గారు మనవడండి ఆయన. అటు తిరగండి చూస్తారు. నిజంగా మహాదేవ్ గారు మాకు నిజంగా ఆత్మీయ బంధువు అండి. ఆయన ఎప్పుడు కూడా ఇలాగే సహాయంగా ఉండాలి. రైల్వేలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. తను మా అందరికీ కూడా వెనకాల ఉన్నందుకు సంతోషంగా భావించుకుంటూ ఉన్నాం. మహాదేవ్ గారు సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ట్రాక్స్ ఎంతో చక్కగా పెడుతున్నారు మా జగదీష్ గారు. ఏ పాట పెట్టమంటే అది సైలెంట్గా. జగదీష్ గారికి కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. వారిద్దరూ ఉంటేనే ఈ చక్కటి కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ధన్యవాదాలు. అలాగే మా మురళి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నెక్స్ట్ పాట రాజరాజేశ్వరి కాఫీ క్లబ్. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం నుంచి నా పేరు బికారి. నా పేరు బికారి అనే పాట మా సోలో సాంగ్ చాలా బాగుంటుందండి. ఇందులో ముగ్గురు మహానుభావులు ఉన్నారండి. ఒకటి బాలు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండవ మహానుభావులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. మూడవగా అద్భుతమైన కంపోజరు పెండ్యాల్ గారు. వన్ ఆఫ్ ది పెండ్యాల్ గారు చివరి రోజుల్లో కంపోజ్ చేసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజిషన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ బాపు. ఇంకా మరి నాలుగో మహానుభావులు. చిన్న పర్మిషన్. అయ్యో ఉండండి, మంచి పాటలు పాడినందుకు మురళి గారు అది వేసుకొని ఆ సోలో పాడాలని ఆయన సంతోషంగా వేస్తున్నారు. పేరు బికారి నా దారి ఎడారి, నా పేరు బికారి నా దారి ఎడారి. మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి. తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు, విసుగురాదు ఖుషి పోదు వేసటలేనే లేదు, విసుగురాదు ఖుషి పోదు వేసటలేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి. మేలుకొని కలలు గని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా
ప్రేయసిను ఊహించుకొని ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆ, 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 ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి కోటికి నే పేదను గుణములలో పెద్దను సంకల్పం నాకు ధనం సాహసమే నాకు బలం ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బికారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శంకర్ గారు మాతో ఉండడమే మాకు అదృష్టం అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా ఆయన ఇక్కడ దొరికేటటువంటి సింగర్ అయితే కాదు, కానీ ఆయనతో ఎప్పుడు కూడా మేము ఉంటాము. సంతోషంగా అనిపిస్తుంది మాకు కూడాను. ఆయన త్వరగా వెళ్ళిపోవాలి, అందుకే మీ అందరికీ కూడా డిసప్పాయింటే, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మహాదేవ్ గారు సోలోతో వస్తున్నారు. మేఘాల మీద సాగాలి అనే దేవదాసు చిత్రం, కొత్త దేవదాస్ అండి. ఆ చిత్రం నుంచి కూడా తను పాడబోతూ ఉన్నారు ఆ పాటని. రమేష్ నాయుడు గారి సంగీతం, అలాగే ఆరుద్ర గారి రచన. మేఘాల మీద సాగాలి, అనురాగాల రాశిని చూడాలి, నే పదం పాడుతూ ఉరకాలి, నువ్వు కదం తొక్కుతూ ఎగరాలి. ఆహా ఓహో చల్ రే బేటా చల్ 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 రే బేటా చల్ చల్ రే బేటా చల్ चल चल रे बेटा चल. चल చిన్ననాటి ఆ చిలిపితనం కన్నె వయసులో పెరిగిందా, వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా. చిన్ననాటి ఆ చిలిపితనం కన్నె వయసులో పెరిగిందా, వన్నెల చిన్నెల పడుచుదనం వాడిగా పదును తేరిందా. తెలుసుకోవాలి కలుసుకోవాలి పారును నా పారును, మేఘాల మీద సాగాలి, అనురాగాల రాశిని చూడాలి, నే పదం పాడుతూ ఉరకాలి, నువ్వు కదం తొక్కుతూ ఎగరాలి. ఆహా ఓహో చల్ రే బేటా చల్ చల్
चल रे बेटा चल रे बेटा चल चल रे बेटा चल चल చల్ ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం ఇతనంలో తీయదనం ఆ చెవులకు మురళీ గానం ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీ గానం ఏడిపించాలి కలిసి నవ్వాలి పారుతో నా పారుతో మేఘాల మీద సాగాలి అనురాగాల రాశిని చూడాలి నే పదం పాడుతూ ఉరకాలి నువ్వు కదం తొక్కుతూ ఎగరాలి ఆహా ఓహో చల్ రే బేటా చల్ చల్ రే బేటా చల్ రే బేటా చల్ రే బేటా చల్ థ్యాంక్ యూ చల్రే బెట్ట చల్ భలే అన్నారు. గుర్రం మీద వెళ్తున్నట్టే పాడారండి మహాదేవ్ గారు. చాలా చాలా బాగుంది మహాదేవ్ గారు, హుషారుగా చాలా బాగా పాడారు. చక్కటి పాట వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ టైటిల్ సాంగ్ చుక్కలతో చెప్పాలని అనే పాట మురళీకృష్ణ గారిని ఆహ్వానిస్తూ ఉన్నానండి. మురళీకృష్ణ గారితో కలిసి నేను పాడబోతున్నాను. హలో హలో తర్వాత సోమేష్ బాబు సోలో పాట రెడీగా ఉండాలి.